ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోల్లో ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటారు. ఈ ముగ్గురు హీరోల సినిమాలు బిజినెస్ పరంగా, కలెక్షన్స్ పరంగా అదరకొడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ, చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ, ప్రభాస్ హను రాఘవపూడి కాంబో మూవీ మొదలు కానున్నాయని సమాచారం అందుతోంది. ఈ మూడు ప్రాజెక్టులకు మైత్రి సంస్థతో సంబంధం ఉందని తెలుస్తోంది. ఈ మూడు సినిమాల్లో చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ వచ్చే ఏడాది విడుదల కానుండగా మిగతా సినిమాలు 2026లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమాల షూటింగ్స్ అనుకున్న విధంగా జరిగితే ఈ సినిమాలు చెప్పిన సమయానికి విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమాలు కలెక్షన్ల పరంగా సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ప్రభాస్, తారక్, చరణ్ భవిష్యత్ సినిమాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రభాస్ కల్కి 2898 ఏడీ ఇప్పటికే 700 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించింది. భారీగా పెరిగిన టికెట్ రేట్లు కల్కి 2898 ఏడీ సినిమాకు కలెక్షన్ల పరంగా ప్లస్ అయ్యాయని చెప్పొచ్చు. నార్త్ అమెరికాలో ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. హైదరాబాద్లోని ఏఎంబి సినిమాస్లో ఈ సినిమా బుకింగ్స్ పరంగా అదుర్స్ అనిపిస్తోంది. కల్కి 2898 ఏడీ కలెక్షన్స్ పరంగా అదుర్స్ అనిపిస్తోందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ రేంజ్, క్రేజ్, ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ఎంత ప్రశంసించినా తక్కువేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు సినిమాల ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇతర ఇండస్ట్రీల్లో సైతం ఫ్యాన్స్ ను పెంచుకుంటున్నారు.